ఎన్టీఆర్ మరియు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం జపాన్ లో దేవరా పార్ట్ 1 ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. అక్కడి మీడియాతో పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్, ఫ్యాన్స్ మీట్స్ ఇంకా ఈవెంట్స్ తో చాలా బిజీగా ఉన్నారు. ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అన్ని మనతో షేర్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా సినిమా, తెలుగు పరిశ్రమ, భారతీయ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను జపాన్ మీడియాతో షేర్ చేస్తున్నారు. అయితే నిన్న జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో కొరటాల శివ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారండి. సాగర సంగమం రీమేక్ చేస్తే ఎన్టీఆర్ తప్ప మరో ఎవ్వరూ చేయలేరు అని అన్నారు. మీడియా ఇంటరాక్షన్ లో కొరటాల శివ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని తన సినిమాల ద్వారా అందంగా చూపించిన గొప్ప దర్శకుడు కె. విశ్వనాథ్. ఆయన మన తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం. ఆయన ఎన్నో క్లాసిక్స్ రూపొందించారు. వాటిలో సాగర సంగమం ఒక అద్భుతమైన చిత్రం. ఇప్పటి తరం దర్శకులు ఆ సినిమాను రీమేక్ చేయాలి అనుకుంటే హీరోగా ఎన్టీఆర్ ఒక్కరే న్యాయం చేయగలరు అని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కూడా కె. విశ్వనాథ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంతో అభిమానంతో తన మనసులో మాటలు బయటపెట్టారు. కొరటాల శివ తన అభిప్రాయం చెప్పినప్పుడు ఆయన చిరునవ్వుతో స్పందించడం అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. ఎన్టీఆర్ తన అద్భుతమైన డాన్స్ స్కిల్స్ కి ప్రసిద్ధి. టాలీవుడ్ లో ఆయన ఎనర్జీ, గ్రేస్ కి సరితూగే నటుడు లేరని చెప్తూ ఉంటారు. సాగర సంగమం సినిమా శాస్త్రీయ నృత్యాల నేపథ్యంలో రూపొందిన సినిమా కావడంతో అలాంటి పాత్రను ఎన్టీఆర్ పర్ఫెక్ట్ గా, న్యాయంగా పోషించగలరు అనే అభిప్రాయం ఉంది. అయితే ఎప్పటికీ మర్చిపోలేని కమల్ హాసన్ నటనను తిరిగి మళ్ళీ మునుపటి మాయాజాలంతో తెరపై అందించడం అంత తేలిక కాదు. ఒకవైపు దేవరా పార్ట్ 1 ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతుండగా, మరోవైపు ఎన్టీఆర్, కొరటాల శివ మళ్ళీ దేవరా పార్ట్ 2 కోసం కలిసి పనిచేయబోతున్నారు. సెకండ్ పార్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులు కూడా ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో చెప్పక్కర్లేదు కదా. మరి సాగర సంగమం రీమేక్ లో యంగ్ టైగర్ నటిస్తే ఎలా ఉంటుంది? మీరు చెప్పండి కామెంట్లలో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.